క్యారెట్ బీన్స్ అండి, రెండు కలిపి ఆవర్లో ఉడికిచ్చేసాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు. చాలా సింపుల్ అండి. పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, నూనె, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర ఇది బాగా వేయించాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు అండి. ఉల్లిపాయలు వేస్తే ఉప్పు వేసేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ బాగా వేగిందండి. కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఆవిరిలో ఉడికించి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ని. ఇది చాలా సింపుల్ అండి. కొంచెం ఆవిరిలో ఉడికించుకుని మనం ఉల్లిపాయ తాలింపు వేసేసుకుంటే నూనె ఎక్కువ లేకుండా ఫ్రై రెడీ అయిపోద్ది. ఇది మనకి చపాతీకి కానీ అన్నంలో కలుపు తినడానికి కానీ చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం పచ్చి కొబ్బరి తురుమండి. మనకు కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఎక్కువ ఉండాలండి, అప్పుడే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆపేయచ్చండి. హెల్దీ ఫ్రై రెడీ అయిపోయింది.